కథాస్రవంతి మువ్వా చినబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ప్రచురించిన శ్రీ ఎంవి రామిరెడ్డి గారి స్పర్శవేది కథలు కథాసంపుటం నుండి సంకేళ్లు తప్ప కథ. రచన శ్రీ ఎంవి రామిరెడ్డి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఎంవి రామిరెడ్డిగా ప్రసిద్ధులైన శ్రీ మువ్వా వెంకటరామిరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరమి గ్రామంలో జన్మించారు. హైదరాబాద్ రామ్కీ ఫౌండేషన్లో సిఎస్ఆర్ హెడ్గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రచురణలు: కవిత్వం 1997 సంవత్సరంలో, బిందువు 2009 సంవత్సరంలో, మనిషి జాడ 2015 సంవత్సరంలో, అజరామరం ప్రచురించబడ్డాయి. వీరు 2 కథా సంకలనాలను వెలువరించారు. 1 వెంట వచ్చునది, 2 స్పర్శవేది. సగం కాలని జీవితం నవల చతుర మాసపత్రికలో ప్రచురించబడింది. 2011 సంవత్సరంలో మనిషి జాడ కవితా సంపుటికి ఎస్విడి సాహితీ సంస్థ ఉగాది పురస్కారం, 2012 సంవత్సరంలో చెలిమి సాంస్కృతిక సమితి ప్రతిభామూర్తి పురస్కారం, 2012 సంవత్సరంలో కోటపాటి మురహర్రావు సాహితీ పురస్కారం, 2013 సంవత్సరంలో ఇండియన్ బిజినెస్ కౌన్సిల్ ఢిల్లీ వారి రాజీవ్ గాంధీ ఎక్సలెన్స్ అవార్డు, 2016 సంవత్సరంలో అజరామరం కవితా సంపుటికి గుంటూరు జిల్లా రచయితల సంఘం అవార్డు, 2017 సంవత్సరంలో ఎడ్ల గురవారెడ్డి స్మారక పురస్కారం లభించాయి. కాల్పనిక సాహిత్యంలో చేసిన కృషికి గుర్తింపుగా 2022 సంవత్సరంలో హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయం వీరికి ప్రతిష్టాత్మకమైన కీర్తి పురస్కారం అందజేసింది. తండ్రి గారి స్మృత్యర్థం స్థాపించిన మువ్వా చినబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ తరఫున వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. పేద పిల్లల చదువుకు ఆర్థిక సహకారం అందిస్తున్నారు. మువ్వా చినబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ తరఫున 11 పుస్తకాలను ప్రచురించారు. వీరు రాసిన కథలను వెన్నలో లావా, స్పర్శవేది, వెంట వచ్చునది కథా సంపుటాలుగా వెలువరించారు. బంజరు భూమిల చంద్రయ్య, ఎదురుగా ముక్కాలిపీట, దానిమీద పురుగుల మందు డబ్బా. గీ పొద్దు సస్తే రేపటికి 2 అనుకున్నాడు నిర్వేదంగా. భార్య చిన్నబిడ్డ ఊరెళ్ళారు. వెళ్ళలేదు, తనే పంపించాడు ఏదో సాకు చెప్పి. రేపు పొద్దుగాల గీ ఇంటికొచ్చి పానం లేని గీ కట్టెని చూసి ఏమనుకుంటారో ఏమో. ఎడతెగని సందేహం. ఓ పాలి బజార్లకెళ్ళి చూడాలనిపించింది. 50కే ముసలితనం మీద పడిన దేహాన్ని మోసుకుంటూ భారంగా అడుగులు వేశాడు. తలుపులు తీయగానే పిల్లల కేరింతలు. ఇంటి పక్కనే మైదానం. ఎకరం విస్తీర్ణం ఉండే ఆ మైదానం ఒకప్పుడు సర్కారుదని, దఫదఫాలుగా దాన్ని సుదర్శన్ సొంతం చేసుకున్నాడని అందరూ అనుకుంటారు. అందులో షాపింగ్ కాంప్లెక్స్ కట్టబోతున్నారు కూడా వదంతులు. ఇప్పటికైతే పిల్లలకు ఆట స్థలంగా బాగా ఉపయోగపడుతోందని చంద్రయ్య సంతృప్తి పడుతున్నాడు. మహబూబ్ నగర్ శివారులో ఉన్న ఆ గ్రామం ఇప్పుడు పట్టణంలో భాగం అయిపోయింది. మెల్లగా మెట్లు దిగి మైదానంలోకి నడిచి అక్కడున్న సిమెంట్ బెంచి మీద కూర్చున్నాడు. ఆ ఖాళీ స్థలానికి అవతల ఓ అపార్ట్మెంట్ వెలిసింది. నిండా జనం. వాళ్ళ పిల్లలంతా వచ్చి ఆ మైదానంలో క్రికెట్ ఆడుతూ ఉంటారు. 12 ఏళ్లకే దిట్టంగా తయారైన కుర్రాడు కొట్టిన బంతి చంద్రయ్య కాళ్ళ దగ్గరికి వచ్చి పడింది. దాని వెంట పరిగెత్తుకొచ్చిన బక్కపలచటి కుర్రాడు బంతిని చేతుల్లోకి తీసుకుని వెనక్కి మళ్ళబోతూ, తాతా పానం బాలేదా, గట్లున్నవేందే అన్నాడు. వాడి పేరు టింకు. అసలు పేరేమిటో తెలియదు. చంద్రయ్య సమాధానం చెప్పే లోపే మరో కుర్రాడు పరిగెత్తుకొచ్చి, ఏంది బే ముచ్చట్లో, గాడ మస్తు పరుగులు తీస్తుండ్రు అంటూ టింకు ఊపిపై పెడీల్మని చరిచి బంతి లాక్కుని క్రీజ్ పోయి పరిగెత్తాడు. చంద్రయ్య కంగారుగా, అయ్యో దెబ్బ తగిలిందా అన్నాడా పిల్లాడ వంక చూస్తూ. లే తాత, మనకి ఎన్ని మామూలే, నువ్వు పరేషాన్ కాకురి అంటూ ఆటలో మునిగిపోయాడు. రోజు చూసే దృశ్యమే అయినా చంద్రయ్య మనస్సు కలుక్కుమంది. ఆ అపార్ట్మెంట్లో పనిచేసే వాచ్మెన్ కొడుకు టింకు. కొట్టిన కుర్రాడు మండల స్థాయి నాయకుడు కొడుకు. ఆ మైదానంలో కూర్చుని ఆటని గమనించిన ప్రతిసారి ఏదో ఒక నెపంతో ఆ బక్కజీవిపై నాయకుడు కొడుకు దాడి చేయడం గమనించాడు. వాదనకి దిగితే, మా డాడీకి చెప్పానంటే మీ అయ్యే ఉద్యోగం ఊడిపోద్ది, పోలీసులు వచ్చి నిన్ను బొక్కలు పెడతారు అంటూ టింకుని బెదిరించేవాడు. తనలాంటివాడు కల్పించుకుని నచ్చజెప్పబోతే దురుసుగా మాట్లాడేవాడు. గుడ్లు అప్పగించి చూడటం తనకు, ఒళ్ళు అప్పగించి దెబ్బలు తినటం టింకుకు అలవాటైపోయాయి. దీర్ఘంగా నిట్టూర్చి అక్కడి నుంచి లేచి ఇంట్లోకి నడిచాడు చంద్రయ్య. విషం డబ్బా వంక మరోసారి చూశాడు.
సచ్చుడు తప్ప ఇంకో మార్గం లేదా? ఇప్పటికి ఆ ప్రశ్న కొన్ని వందల సార్లు వేసుకున్నాడు. జవాబు కోసం వెతుక్కున్నాడు. పరిష్కారం ఆలోచించాడు. ఏ విధంగా చూసినా తన అశక్తతే అడ్డుగా నిలుస్తోంది. శివగోపాల్ గుర్తొచ్చాడు. ఆయన మాట్లాడినంతసేపు ఎంత ధైర్యంగా ఉంటుంది. చేతికి చెల్లెమ్మ రాఖీ కడుతున్నంత భరోసా వస్తుంది. కానీ కోర్టు ప్రస్తావన రాగానే నీరసం వస్తుంది. అయ్యే పనా, పలుకుబడి దండిగా ఉన్న కొండలాటి సుదర్శన్ ఢీకొట్టాలంటే మాటలా? ఎన్నిసార్లు కోర్టు మెట్లెక్కాలి? ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి? ఎన్ని ఏళ్లకు తెగుతుంది? అందుకే వద్దన్నాడు. సుదర్శన్ గుర్తొస్తేనే గుండె ముక్కలవుతుంది. మనసు చేదెక్కుతుంది. నిజానికి ఒకప్పుడు మంచోడే. తనకు ఏ పనిబడినా అతన్నే ఆశ్రయించేవాడు. సుదర్శన్ ఎంపీటీసీ సభ్యుడిగా పోటీ చేసినప్పుడు తనే అతని బలం, బలగం. కట్టుబాటున్న కార్యకర్త. 10 మందిని కూడగట్టి అతని దగ్గరికి తీసుకెళ్ళింది తనే. గెలుపు కోసం తంటాలు పడింది తనే. ఎంపీపీ హోదా దక్కినా అధికారం తలకెక్కలేదు. మర్యాదగా పలకరించేవాడు. గౌరవం పంచేవాడు. రాష్ట్రం విడిపోయాక నియోజకవర్గ స్థాయిలో నాయకుడిగా వెలగాలన్న తాపత్రయం మొదలయ్యాక మనిషిలో మార్పు వచ్చింది. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి ఆనక ఇడ్లీ తిని చేతులు కడుక్కున్నంత తేలిగ్గా పార్టీ మారిపోయాక కొత్త సుదర్శన్ పుట్టుకొచ్చాడు. సెటిల్మెంట్లు, ఆక్రమణలు, దౌర్జన్యాలు. తనదేం పట్టించుకోలేదు. 4 ఎకరాల పొలం సాగు చేసుకుంటూ తన మానను తాను బతుకుతున్నాడు. 4 ఏళ్ల క్రితం బాయికాడ కరెంటు మోటార్ షాక్ కొట్టి అన్న చనిపోయిండు. ఆయన కొడుకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకుంటూ తెలంగాణ పోరాటంలో ప్రాణాలిడిచాడు. కొత్త బాధ్యతలు నెత్తిన పడ్డాయి. వదినను, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న అన్న బిడ్డను తన కుటుంబ సభ్యులుగా భావించాడు. అన్నకున్న 3 ఎకరాలని తనే సాగు చేశాడు. అన్న బిడ్డకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసిన రోజున వదిన కన్నీటి పర్యంతమై తనకు నమస్కరించినప్పుడు సిగ్గుపడ్డాడు. రాజకీయ అండ చూసుకుని గుండెల్లో గొనుపొందించడానికి సుదర్శన్ సిద్ధమైన రోజు నిలువున కూలిపోయాడు. ఆత్మహత్యే శరణ్యం అన్న నిర్ణయానికి వచ్చాడు. పెద్ద బిడ్డకు మంచి సంబంధం వచ్చింది. 3 ఏళ్లుగా పంటలు వెనకాడడంతో చేతిలో చిల్లిగవ్వలేదు. 2 ఎకరాలు బేరం పెట్టాడు చంద్రయ్య. విషయం తెలిసి సుదర్శన్ పిలిపించాడు. మీకైతే ఇక ఆలోచన శేషుడేంది పటేలా, ఓ లచ్చ అటు ఇటు తీసుకోరి అన్నాడు. పెద్దగా చర్చ లేకుండానే బేరం కుదిరింది. పొద్దుగాలి వచ్చి అడ్వాన్స్ తీసుకుపో అన్నాడు సుదర్శన్. అగ్రిమెంట్ రాయిగా సుదర్శన్ ఇచ్చిన 5 లక్షలతో బిడ్డ పెళ్లి ఘనంగా చేశాడు చంద్రయ్య. నెలలు గడుస్తున్న పొలాన్ని సుదర్శన్ రిజిస్టర్ చేయించుకోవడం లేదు. చాలాసార్లు గుర్తు చేశాడు చంద్రయ్య. అదిగో ఇదిగో అంటూ తాత్సారం చేశాడు. ఓ రోజు ఉదయం పేపర్లోంచి ఓ పిడుగు పడింది. రోడ్డు విస్తరణలో భాగంగా చంద్రయ్య అమ్మిన 2 ఎకరాల్లో 40 గుంటలు సర్కారు వశమైంది. సుదర్శన్ పిలిస్తే వెళ్ళాడు చంద్రయ్య. ఆ 40 గుంటలతో నాకు సంబంధం లేదు. ఆ 2 ఎకరాలకు ఆనుకుని నీకు ఇంకో ఎకరం ఉంది కదా, అందులో 40 గుంటలు నాకు ఇచ్చేయి సుదర్శన్ అడిగాడు. గదెట్టు పటేలా, 3 నెలల్లో రిజిస్టర్ చేయించుకుంటామన్నారు. ఏడాది దాటింది. ఎన్నోసార్లు యాడ్ చేసినా మీరే చేయించుకోలే, నేనేం చెయ్యా? మరి సర్కారు ఇచ్చిన పైకి నువ్వెందుకు తీసుకున్నావు? పొలం నీ పేరు మీదకి మారలేదు కదా. గవన్నీ వదిలేసామి. వెనకొన్న ఎకరంలో 40 గుంటలు పోగా మిగతా పొలాన్ని నేనే కొంటా. రోడ్డు పక్క పొలానికి ఇచ్చిన రేటే దానికి కూడా ఇస్తా. అంతా అమ్ముకుని నేనేం చేయాలి పటేలా? నీకు అమ్ముతానన్న 2 ఎకరాల్లో 40 గుంటలు పోగా మిగతా పొలం రేపే రిజిస్టర్ చేయిస్తా, చేయించుకోండ్రి తేల్చి చెప్పాడు చంద్రయ్య. నవ్వాడు సుదర్శన్. ఆ నవ్వు వెనక మర్మం పసిగట్టలేకపోయాడు చంద్రయ్య. కానీ మనసులో ఏదో తెలుస్తోంది. ఎవరికి మొరపెట్టుకోవాలా అని ఆలోచించాడు. శివగోపాల్ గుర్తొచ్చాడు. లా చదివి 4 కేసులు తగిలించుకుని బేఫికర్గా ఏళ్ళు పూళ్ళు గడిపేయక సామాజిక న్యాయమని, మానవ హక్కులని తిరిగి పిచ్చోడు అంటూ స్థానికులు హేళన చేస్తున్నా శివగోపాల్ లెక్క చేయడు. తండ్రి నుంచి సంక్రమించిన స్థిరాస్తి, ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న భార్య ఆసరాతో తాను పేదల పక్షం వహించి నిరంతరం అదే పనుల్లో తిరుగుతూ ఉంటాడు. క్రమంగా బడుగులకు, బక్క రైతులకు పెద్ద దిక్కుగా మారాడు. చంద్రయ్య చెప్పిన వివరాలు విన్నాక నాకు 2 రోజులు టైం ఇవ్వండి అన్నాడు. 3వ రోజు మళ్ళీ కలిశాడు చంద్రయ్య. చంద్రయ్య గారు, మీ పొలం కొనటం వెనుక సుదర్శన్ బుర్రలో పెద్ద ప్లానే ఉంది. వెనకొన్ని మీ ఎకరానికి ఆనుకుని మరో 1.5 ఎకరం ల్యాండ్ ఉంది. అది పోరంబోకు. నీ పొలానికి ఆ పోరంబోకును కలుపుకుంటాడు. ఆల్రెడీ రెవెన్యూ అధికారులతో ఒప్పందం కుదిరింది. ఈ క్లారిటీ కోసమే సుదర్శన్ 2 ఎకరాల రిజిస్ట్రేషన్ని కావాలని వాయిదా వేశాడు. మరిప్పుడు నేనేం చెయ్యాలా? 40 గుంటలు పోను, మిగతా భూమి మాత్రమే రిజిస్టర్ చేస్తానని చెప్పండి. అదేమంటే
అగ్రిమెంట్ టైం దాటిపోయినా దీనికి ఒప్పుకుంటున్నాను, సంతోషించండి అని చెప్పండి. మరి ఇంకే ఒప్పందానికి తల ఊపొద్దు హితబోధ చేశాడు శివగోపాల్. ఆ తర్వాత 5-6 సార్లు చర్చలు జరిగాయి. బతిమిలాట ధోరణి నుంచి బెదిరించే స్థితికి చేరుకున్నాడు సుదర్శన్. మెత్తబడలేదు చంద్రయ్య. సుదర్శను తగ్గలేదు. పైగా ఏంది ఆ పిచ్చోడిని చూసుకుని వెర్రవీగుతున్నావా, అడుక్కు తింటావు అని హెచ్చరించాడు తీవ్ర స్వరంతో. ఆ రోజు రాత్రి 8 దాటింది. నేల మీద బాసిం పట్టు వేసుకుని పళ్ళెం ముక్కాలపీట మీద పెట్టుకుని భోంచేస్తున్నాడు చంద్రయ్య. భార్య, చిన్నబిడ్డ కూడా పక్కనే కూర్చుని తింటున్నారు. బయట కారాగిన శబ్దం. 1 నిమిషం తర్వాత 10 మంది ఆగంతుకులు వచ్చి వాకిలి దగ్గర నిలబడ్డారు. వాళ్ళని తప్పించుకుంటూ సుదర్శన్ ఒక్కడే భోజనాల గదిలోకి వచ్చాడు. సుత్తి లేకుండా స్ట్రైట్గా పాయింట్లోకి వస్తున్నా. మనం మాట్లాడుకున్న దానికి మరో 10 లక్షలు ఎక్కువ ఇస్తా, రేపే రిజిస్ట్రేషన్. అన్యాయం బాబు దీనంగా అన్నాడు చంద్రయ్య. అన్యాయం కాదు, ఉదారం. ఉదారంగా ఆఫర్ ఇచ్చిన ఒప్పుకో, ఆ పై నీ ఇష్టం. మరో మాటకు తావు లేకుండా వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోవటంలోని నిర్లక్ష్య ధోరణి చంద్రయ్యకు అవగతమైంది. అర్ధాంతరంగా చెయ్యి కడుక్కుని శివగోపాల్ దగ్గరికి వెళ్ళాడు. తగ్గొద్దు, అవసరమైతే కోర్టుకెళ్దాం, న్యాయం మన వైపునే ఉంది ధైర్యం చెప్పాడు శివగోపాల్. మరుసటి రోజు మళ్లీ భోజనాల సమయం. బెలబెలమంటూ పోలీసులు వచ్చారు. చంద్రయ్య తింటున్న పళ్ళాన్ని కాళ్లతో తన్నారు. కారణం చెప్పకుండా ఈడ్చుకెళ్లి వ్యాన్లోకి ఎక్కించారు. శనివారం అని, ఆదివారం అని, సెలవులని స్టేషన్లో 4 రోజుల పాటు నరకం చూపించారు. చివరికి శివగోపాల్ చొరవతో చంద్రయ్య ఇంటికి చేరుకున్నాడు. భార్యా బిడ్డలు బిక్క చచ్చిపోయారు. అన్నపానాదులు మానేసి చిక్కి శల్యమయ్యారు. ఇంట్లోకి నడుస్తుండగా వీధులోని వాళ్ళంతా తానేదో తప్పు చేసినట్లు వింతగా చూడటాన్ని చంద్రయ్య జీర్ణించుకోలేకపోయాడు. తల కొట్టేసినట్లయింది. లోపలికొచ్చి భార్యా బిడ్డలు తనను పట్టుకుని ఏడుస్తున్నా వీధిలోని హేళనే గుర్తుకొస్తోంది. 2 రోజులు గడిచినా చంద్రయ్య మనిషి కాలేకపోయాడు. మరుసటి రోజు మనసు రాయి చేసుకుని సుదర్శన్ని కలిశాడు. పటేలా, అబద్ధం ఆడను. అడ్వాన్స్గా నీ కాడ 5 లక్షలు తీసుకున్నది నిజం. తల తాకట్టు పెట్టే నా పైసలు నీకిస్తా, మిత్తితో సహా. నన్నొగ్గేయి. ఈ సమయంలో ఆ భూమి నీకు అమ్మలేను. 2 చేతులు జోడించి బతిమాలాడు. సుదర్శన్ మాట్లాడలేదు. చంద్రయ్య మళ్ళీ అభ్యర్థించాడు. అతను మౌనంగా తలూపి వెళ్ళిపోమ్మన్నట్టు సైగ చేశాడు. దండం పెట్టి వెళ్ళిపోయాడు చంద్రయ్య. మధ్యాహ్నం 1 గంట దాటుతోంది. చంద్రయ్య గడ్డిమోపు తెచ్చి పెరట్లో పడేసి కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి నడిచాడు. భార్య పొలంలోనే ఉండిపోయింది. చిన్నమ్మాయి అన్నం వడ్డించింది. ఎవరో తలుపులు కొట్టడంతో కూతురు వెళ్ళి అంత్యవేగంగా తిరిగొచ్చింది. ఎవరమ్మా అడిగాడు అన్నంలో పచ్చడి కలుపుకుంటూ. ఎవడో జూలై బైక్ మీద వచ్చిండు, దూపైతేందన్నాడు, తలుపులు మూసినా చెప్పింది. బుద్ధిలే, ఎండనబడి అచ్చినోరికి బుక్కడి నీళ్ళేయనంటవా, జల్ది పోయి పిలు గదివాడు. ఆమె మళ్లీ వెళ్ళి తలుపు తీసేదాకా ఆ కుర్రాడు అక్కడే ఉన్నాడు. లోపలికి పిలిచింది. వరండాలోకి వచ్చి నిలబడ్డాడు. నీళ్ళందించింది. ఇంకా కావాలన్నాడు. మరో గ్లాసు ఇచ్చింది. ఇంట్లో ఎవరూ లేరా? నాయన ఉన్నాడు చెయ్యి లోపలి గదివైపు చూపిస్తూ చెప్పింది. ఆమెను దాటుకుంటూ వరండాలో వాల్చిన మంచం పక్క నుంచి నడిచి గడపట్లోనే నిలబడి లోపలికి తొంగి చూస్తూ దాహం తీర్చారు, థ్యాంక్స్ పెద్దయ్యా అన్నాడు. మంచిది కొడుకా, సక్కంగా బొయ్యిరా అన్నాడు మంచినీళ్లు తాగుతూ. అదే రోజు సాయంత్రం సుదర్శన్ నుంచి పిలిపోస్తే వెళ్ళాడు చంద్రయ్య. సుదర్శన్ ముఖ్య అనుచరుడొకడు చంద్రయ్యను ఓ గదిలోకి తీసుకెళ్లాడు. తమ నాయకుడు చెప్పినట్లు పొలం రిజిస్ట్రేషన్కు ఒప్పుకోవాలని అడిగాడు. చంద్రయ్య ససేమిరా అన్నాడు. మంచిగా చెబితే మీరు వినర్రా అంటూ జేబులోంచి సెల్ ఫోన్ తీసి ఓ వీడియో క్లిప్ ఆన్ చేసి చంద్రయ్య ముందు పెట్టాడు. వీధివాకిలి ముందు ఓ కుర్రాడు, ఓ అమ్మాయి తలుపులు తెరవగానే చకచక లోపలికెళ్ళాడు. ఆమె మంచినీళ్ళు అందించింది. మరో గ్లాసు. ఇంట్లో ఎవరూ లేరా అడిగాడు. ఆమె ఏదో చెప్పింది. 2 అడుగులు ముందుకేసి ఆమెను పట్టుకుని వరండాలో ఉన్న మంచం మీదకి తోశాడు. ఆ తర్వాత దృశ్యాలు చూడలేకపోయాడు చంద్రయ్య. భళ్ళుని ఏడ్చేశాడు. మోసం, ఘోరం పెద్దగా అరిచాడు చంద్రయ్య. అంటే ఆ గ్లాస్ అందించింది నీ బిడ్డ కాదా? నా బిడ్డే, నీళ్ళిచ్చుడు నిజమే. అవును చంద్రన్న, ఆ తర్వాత అంతా మాయే, డిజిటల్ మాయ. ఆ ముచ్చట నీకు నాకు తెలుసు. వాట్సాప్ ఉన్న పెద్దోడికి ఎట్టా ఎరుకైతుంది? అన్న చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటే సరే, లేదంటే జిల్లాలోని వాట్సాప్ గ్రూపులు అన్నిట్లో. చంద్రయ్య దిగ్గును లేచి ఆఫీసు గదిలోకి నడిచాడు. కాళ్ళ వేళ్ల పడ్డాడు. సుదర్శన్ కనికరించలేదు. ఆ రాత్రంతా కంటి మీద కునుకు లేదు చంద్రయ్యకు. తెల్లవారితే హైదరాబాద్ వెళ్ళాలి. ముఖ్యమైన బంధువుల ఇంట్లో పెళ్లి. అదే అతనుగా భావించాడు. పానం బాలేదని అబద్ధం చెప్పి భార్య బిడ్డలను పంపాడు.
తన పురుగు మందు తాగి ప్రాణం తీసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఎవరో తలుపులు దబదబ బాదడంతో చంద్రయ్య ఆలోచనలు చెదిరిపోయాయి. విషం డబ్బా ముక్కాలిపేట కింద దాచి మెల్లగా వెళ్లి తలుపులు తీశాడు. ఎదురుగా టింకుగాడు. తాత, వాళ్ళంతా కలిసి నన్ను తంతుండ్రు, ఓ పాలు రావా? చేయి పట్టుకుని లాక్కెళ్ళాడు. పుష్టిగా ఉన్న 4 పిల్లలు మితిమీరిన ఆనందంతో గంతులేస్తున్నారు. తాతొచ్చిండు, ఈయనను న్యాయం అడుగుదాం. చంద్రయ్యను చూపిస్తూ ఆ 4 ఉద్దేశించి అన్నాడు టింకు. పోరా నువ్వు నీ తాత. నాయకుడు కొడుకు గేలి చేశాడు. మిగతా 3 విరగబడి నవ్వారు. మరొకడు ముందుకొచ్చి టింకును కాలితో తన్ని, మళ్ళీ తన్నాను, ఏం చేస్తావు బే? కన్ను మూసి తెరిచేలోగా టింకు గాలిలోకి ఎగిరి 2 కాళ్ళు పైకెత్తి గుండెలపై తన్నాడు. వాడు బల్లిలా నేల కరిచాడు. మీదికి రాబోయిన మిగతా 3 ఫట్ఫట్లాడించాడు. వాళ్ళు తేరుకుని టింకుని ఒడిసి పట్టుకున్నారు. నేల మీద పడేసి పిడిగుద్దులు కురిపించడం మొదలుపెట్టారు. టింకు ఏమాత్రం తగ్గకుండా ఎదురుదాడి చేస్తూనే ఉన్నాడు. చంద్రయ్య కల్పించుకుని పిల్లల్ని విడదీసి టింకును తన ఇంటికి తీసుకెళ్లాడు. మంచినీళ్ళు అందించాక అడిగాడు, రోజు పిరిగొడ్డులో ఉంటావు కదరా, ఈ పొద్దు ఏమైనది? ఊకుంటాను కొద్దీ అలసిపోయిన తాత. నన్ను తిడితే పర్లేదు, వాళ్ళు మా అమ్మని తిట్టినరు, ఊకుంటున్నా కొడుకుల్ని. ఇంకా పళ్ళు కొరుకుతూనే ఉన్నాడు. చంద్రయ్యకు ఎక్కడో తగిలింది. లోపల పేగు కదిలింది. టింకు వంక చూశాడు. వాడి కళ్ళు మెరుస్తున్నాయి. సంతోషించు, నీ కూతురి మీద బ్రోతల కేసు పెట్టలేదు. ఇప్పుడైనా దారికి రాకపోతే అది అవుద్ది. సుదర్శన్ అన్న మాటలు గుర్తొచ్చాయి. చంద్రయ్య దవడలు బిగుచుకున్నాయి, పిడికిళ్ళు బిగుచుకున్నాయి, కళ్ళు ఎర్రబడ్డాయి. నువ్వు అని చంద్రయ్య, ఆయన కోర్టుకి ఈడుస్తా, న్యాయం మన వైపునే ఉంది. శివగోపాల్ అన్న మాటలు గుర్తుకొస్తుండగా ముక్కాలిపీట కిందున్న మందు డబ్బాను విసిరికొట్టి టింకును ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు చంద్రయ్య. మీరింతవరకు సంకెళ్ళు తప్ప కథ విన్నారు. రచన శ్రీ ఎంవి రామిరెడ్డి. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2017 సంవత్సరం జూలై 26వ తేదీ సుకథ అంతర్జాల పత్రికలో ప్రచురితమైంది. స్పర్శవేది కథల సంపుటంలో చోటు చేసుకుంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.